2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. కెరీర్ గ్యాప్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే ఏదైనా డిగ్రీ పూర్తి చేసినటువంటి వాళ్ళు కొంతవరకు జాబ్ చేసుకుంటూ తర్వాత ఐటీలో రావాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరికైనా సరే ప్రస్తుతం ఐటీ రంగంలో గనక చూస్ చేసుకుంటే అవకాశాలు ఎలా ఉన్నాయి, ఏ ఏ కంపెనీలో అవకాశాలు ఉన్నాయి, ఎలా గ్రాప్ చేసుకోవాలి అసలు? నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళకి ఇంజనీరింగ్ చేసే వాళ్ళకైనా డిగ్రీ చేసే వాళ్ళకైనా ఐటీ అన్నది ఒక కళండి. అవును. అందులో కెరీర్ స్టార్ట్ చేయాలి, దాంట్లో జాబ్ చేయాలి, మన కెరీర్ అంతా కూడా ఐటీ సైడే ఉండాలి అన్న అవును. కళ. సో ఆ కళని ఛేదించాలి అనుకున్న టైంలో రష్యన్ అని చెప్పి ఒక భయం క్రియేట్ అవుతుంది. సో అవి రెగ్యులర్గా ఎవ్రీ 10 ఇయర్స్కి 12 ఇయర్స్కి జరుగుతూనే ఉంటుందండి. దాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ వీళ్ళు సింపుల్గా కెరీర్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, దాంట్లోకి ఐటీ వాళ్ళు ఏదైతే కలగన్నారో దాన్ని ఎలా అచీవ్ చేయాలి అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ ఇంపార్టెన్స్ బేస్ చేసుకొని నేను ఒక కాన్సెప్ట్ ప్రిపేర్ చేశాను, కేర్ అని చెప్పి. ఓకే, ఈ కేర్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క లెటర్కి ఏ కంపెనీస్ వాటికి కనెక్ట్ అవుతాయి అన్నది చెప్తాను. సో వాటిల్లో ఎలాంటి టైప్స్ ఆఫ్ జాబ్స్ వస్తాయి అన్నది కూడా చెప్తాను అనమాట. సాలరీస్ కూడా ఎలా ఉంటుంది, ఎంత ప్యాకేజ్ వస్తుంది అన్నది కూడా చెప్తాను. సో కేర్ అన్నప్పుడు CARE. ఓకే, సో ఫస్ట్ సి అంటే కన్సల్టెన్సీ ఫార్మ్స్ అనమాట. సో ఈ కన్సల్టెన్సీ ఫార్మ్స్ అన్నప్పుడు టాప్ మోస్ట్ MNCs అన్నీ వస్తాయండి. లైక్ TCS, క్యాప్జెమిని, కాగ్నిజెంట్, అన్నీ కూడా కన్సల్టెన్సీ ఫార్మ్స్. వీళ్ళ ఓన్ ప్రోడక్ట్స్ తక్కువ ఉంటాయి, వేరే వాళ్ళ ప్రోడక్ట్స్ వాళ్ళకి వేరే క్లయింట్స్కి వీళ్ళు కన్సల్టెంట్స్గా ఉండి ఆ ప్రాజెక్ట్స్ తీసుకొచ్చి బిల్డ్ చేస్తూ ఉంటారు. ఇట్లాంటి వాటిల్లో కెరీర్ బిల్డ్ చేసుకోవటం చాలా ఈజీగా ఉంటుంది. కాకపోతే ఎంటర్ అవ్వటమే ఫస్ట్ ఇంపార్టెంట్. ఆ ఎంటర్ అయ్యేటప్పుడు ఎలాంటి స్కిల్స్ ఉండాలి అన్నది కూడా ఇంపార్టెంట్. ఆ కంపెనీ స్పెసిఫిక్గా ఈ కన్సల్టెన్సీ కంపెనీస్ ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మీద ఎక్కువగా వర్క్ చేస్తున్నాయి అన్నది మనం గూగుల్ నుంచి అట్లాగే ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఆ తీసుకున్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని కొంత రీసెర్చ్ చేసి, ఫర్ సపోజ్ బ్యాంకింగ్ డొమైన్స్ ఉంటుందండి, కామర్స్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. సో ఇట్లాగా ఆ డొమైన్స్ బేస్ చేసుకొని ఆ డొమైన్లో ఎలాంటి స్కిల్ కావాలి అన్నది రీసెర్చ్ చేసి కనుక వాళ్ళు నేర్చుకుంటే ఈజీ అవుతుంది కన్సల్టెన్సీ ఫార్మ్స్లో రావటానికి. సో అక్కడ ప్యాకేజెస్ వచ్చేసి యావరేజ్గా 4 LPA to 7 LPA మధ్యలో కెరీర్స్ స్టార్ట్ అవుతాయండి. ఎలాంటి జాబ్స్ వస్తాయి అంటే సాఫ్ట్వేర్ కన్సల్టెంట్ అని చెప్పి, డిజిటల్ కన్సల్టెంట్ అని చెప్పి, ఇట్లాగా అన్ని కన్సల్టింగ్ రిలేటెడ్ జాబ్సే ఉంటాయి అన్నమాట. కొంచెం కష్టపడితే వీటిల్లో ఖచ్చితంగా జాబ్ తెచ్చుకోవటానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ C అంటే కన్సల్టెన్సీ, A అంటే అడాప్టబుల్ సిస్టమ్. సో మీరు గనక కొత్తవి నేర్చుకోవాలి, నేను క్విక్ లెర్నర్ని, ఈజీగా నేర్చుకుంటాను, ఏదైనా త్వరగా నేర్చుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతాను అంటే గనక మీరు స్టార్టప్ ఎకోసిస్టమ్ సైడ్ చూడొచ్చు. స్టార్టప్ ఎకోసిస్టమ్ అందరికి కూడా త్వరగా నేర్చుకొని త్వరగా ఇంప్లిమెంట్ చేసే మనస్తత్వం ఉన్న వాళ్ళు కావాలి. సో అలాంటి వాళ్ళు దొరకటం కూడా కష్టం, దొరికారు అంటే కనుక వాళ్ళు మంచిగా అట్లాంటి స్టార్టప్స్ బాగా బిల్డ్ అవుతాయి అన్నమాట. సో అడాప్టబిలిటీ సిస్టమ్ ఉండటం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు, ఫర్ సపోజ్ స్టార్టప్ కాకుండా ఏ కంపెనీ అయినా తీసుకోండి, కంపెనీస్ ఎలా వర్క్ అవుతాయి అంటే క్లయింట్స్ ఇచ్చే ప్రాజెక్ట్స్ బేస్ చేసుకొని వర్క్ అవుతాయి. ఫర్ సపోజ్ నేను టెస్టింగ్ నేర్చుకున్నా, ఓకే, మాన్యువల్ టెస్టింగ్ నేర్చుకున్నాను, కంపెనీలోకి మాన్యువల్ టెస్టింగ్ మీద ఇంటర్వ్యూ జరిగింది, కంపెనీలోకి వెళ్ళాం, ఒక ప్రాజెక్ట్ అయిపోయిన 4-5 monthsకే ప్రాజెక్ట్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఆటోమేషన్ కావాలన్నారు. టెస్టింగ్లోనే నెక్స్ట్ లెవెల్ ఆటోమేషన్. సో మీరు త్వరగా అడాప్ట్ చేసుకోవాలి, త్వరగా నేర్చుకుంటే ఆ ప్రాజెక్ట్లో మీరు ఉండగలుగుతారు. సో అట్లాగే ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ 3 monthsకి AI వచ్చాక టెక్నాలజీ చేంజ్ అవుతూ ఉందండి. సో ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీగా ఈ స్కిల్ అన్నది ఉండాలి, అడాప్టబిలిటీ అన్నది ఉండాలి. కొత్త వాటికి త్వరగా అడాప్ట్ చేసుకోవాలి, వాటిని నేర్చుకోవాలి. మీరు ఎంత సీనియర్ అయినా అవనండి, ఎక్స్పీరియన్స్ అయినా అవనండి, ఒక స్కిల్ స్ట్రాంగ్ బేసిక్ నుంచి ఉన్నా సరే ఇప్పుడు AI అన్నది ఇంప్లిమెంట్ చేయకపోతే మీ జాబ్ నెక్స్ట్ 2 monthsలో ఉంటుందా లేదా అన్నది కూడా ఎవరు చెప్పలేకపోతున్నారు. సో కంపల్సరీగా అడాప్టబిలిటీ అనే స్కిల్ కంపల్సరీగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఆర్ అంటే రీస్కిల్లింగ్ ప్రోగ్రామ్. ఓకే, అప్పటి వరకు వాళ్ళకున్న స్కిల్ ఒక లెవెల్ అయితే ఇప్పుడున్న టెక్నాలజీని బేస్ చేసుకొని చేంజ్ అవుతూ ఉంటారు కాబట్టి ఆ రీస్కిల్లింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్.
మీరు నేర్చుకున్న దాన్ని ఇప్పుడున్న మార్కెట్ తగ్గట్టు ఎలా చేంజ్ చేసుకోగలుగుతారు, ఎలా అప్డేట్ అవ్వగలుగుతారు అన్నది ఇంపార్టెంట్. ఈ రీస్కిల్లింగ్ ప్రోగ్రామ్స్లో మీరు సింపుల్గా తీసుకుంటే ఎవరికైనా అడ్వైజరీగా పర్సనల్ అసిస్టెంట్స్గా ఉండొచ్చు. ఉన్నప్పుడు ఫర్ సపోజ్ సీనియర్ లెవెల్ మేనేజ్మెంట్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర పర్సనల్ అసిస్టెంట్స్గా ఉండి లేటెస్ట్గా వాళ్ళు ఎలా చేస్తున్నారు అన్నది నేర్చుకోవచ్చు. ఆర్ఎల్స్ ఇంటర్న్షిప్స్తో లేటెస్ట్ ప్రాజెక్ట్స్ మీద ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే సార్ నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఇప్పుడు కూడా నేను ఇంటర్న్షిప్ చేయాలా అని చెప్పి అంటారనమాట. మన జెరోదా ఫౌండర్ ఇట్లాంటి వాళ్ళు అండ్ అదర్ కంపెనీస్ స్టార్టప్ ఫౌండర్స్ ఇప్పుడు మీరు వాళ్ళ లింక్డ్ఇన్ ప్రొఫైల్స్కి వెళ్ళినా వాళ్ళు అనౌన్స్ చేస్తారు వీఆర్ రెడీ టు డూ ఇంటర్న్షిప్స్ ఆన్ లేటెస్ట్ టెక్నాలజీస్ అని. ఓకే, రీసెంట్గా కూడా అట్లాంటి న్యూస్ చాలా వైరల్ అయినాయి. సో అందుకని ఎప్పుడూ రెడీగా ఉండాలి, న్యూ టెక్నాలజీస్ని నేర్చుకోవటంలో రెడీగా ఉండాలి. ఎప్పుడైతే అలా నేర్చుకుంటారో మీకు ఆపర్చునిటీస్ కూడా పెరుగుతాయి అన్నమాట దానివల్ల. సో రీలర్నింగ్ చేయటం వల్ల నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటాయి. సో ఇప్పుడు మన ఈ కెరీర్ గ్యాప్ వచ్చిన వాళ్ళు కానీ, నాన్ ఐటీ నుంచి ఐటీకి వచ్చేవాళ్ళు కానీ ప్రతి కంపెనీ ఆపర్చునిటీ ఇస్తుందండి. ప్రతి ఎంఎన్సీలోనూ సపరేట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి వీళ్ళని హైర్ చేయటం కోసం, మళ్ళీ వాళ్ళకు ఒక ఛాన్స్ ఇవ్వాలి అన్న పాయింట్లో. సో మినిమం ప్యాకేజ్ వచ్చేసి 4 to 6 LPA ఉంటుంది. సో అలాంటి టైంలో మీరు ప్రాపర్గా దాన్ని రీస్కిల్లింగ్ కనుక చేస్తే ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. ఓకే, నెక్స్ట్ ఈ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్టెక్ కంపెనీస్. ఈ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్టెక్ కంపెనీస్ ఎందుకు ఎడ్యుకేషన్ అండ్ ఎడ్టెక్ కంపెనీస్ అంటే మనం నేర్చుకున్నది ఎప్పుడు దాన్ని షేర్ చేసుకోగలిగితే మనకున్న నాలెడ్జ్ కూడా డబుల్ అవుతుంది అంటారు. సో అందుకని చాలా కంపెనీస్ లైక్ ఇప్పుడు మీరు చూస్తే యుడోమీ కానీ, వేదాంతు, అప్గ్రేడ్, సింప్లీ లర్న్, ఈవెన్ కోడ్నాన్లో అయినా సరే వర్కింగ్ ప్రొఫెషనల్స్ వచ్చి వాళ్ళు ప్రాజెక్ట్లో ఏదైతే బిల్డ్ చేస్తున్నారో వాటిని స్టూడెంట్స్తో నాలెడ్జ్ షేర్ చేసుకుంటూ ఉంటారు. అలా చేయటం వల్ల వీళ్ళు ఒక వే ఆఫ్ థింకింగ్లో వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారండి. అప్పుడు నాలెడ్జ్ షేర్ చేసినప్పుడు అవతల స్టూడెంట్కి డిఫరెంట్ థాట్ రావచ్చు, వచ్చి వాడు సార్ ఇలా ఎందుకు చేయకూడదు అని క్వశ్చన్ చేస్తారు. ఆ క్వశ్చన్ తను ఆలోచించిన విధానం రాంగ్ అయితే వీళ్ళు కరెక్ట్ చేస్తారు, లేదా తను ఆలోచించిన విధానం కంప్లీట్ డిఫరెంట్గా అయితే వీళ్ళు కూడా అట్లాగా థింక్ చేయటం స్టార్ట్ చేస్తారు. సో ఎప్పుడైతే నాలెడ్జ్ షేర్ చేసుకుంటాం మన నాలెడ్జ్ కూడా పెరుగుతూ ఉంటుంది. కానీ అందరూ ఏమనుకుంటారు, అరే నేను నేర్చుకుంది నేను గనక షేర్ చేస్తే అవతల వాడు నేర్చుకొని నన్ను తొక్కేస్తాడు అనుకుంటారు. సో అది రాంగ్ అండి. ఎప్పుడైనా సరే మనం నేర్చుకుంది షేర్ చేస్తూ ఉంటే మన నాలెడ్జ్ ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఓకే, సో అందుకే ఎడ్యుకేషన్ సిస్టంలో వర్క్ చేస్తే గనక ఫస్ట్ మీ కెరీర్ రీస్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు మీకున్న నాలెడ్జ్ని షేర్ చేస్తూ ఉంటే గనక అది స్లోగా ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తూ ప్రాపర్ రియల్ టైమ్ ఇండస్ట్రీలోకి వెళ్ళటానికి కూడా స్కోప్ ఉంటుంది. సో ఇలాగా యావరేజ్ సాలరీ ప్యాకేజెస్ ఎలా ఉంటాయి సార్ అంటే ఈ స్టైల్లో కనుక వెళ్తే? సో ఇలా వెళ్తే 4 LPA నుంచి 6 LPAతో స్టార్ట్ అవుతుందండి కెరీర్ అన్నది. సో ఇలాగా కేర్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చాం అనమాట.